టీడీపీలో పార్టీని ధిక్కరించిన తొలి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రాజధాని ప్రాంతంలో ఇలాంటి ధిక్కరాన్ని పార్టీ కూడా సీరియస్ గానే తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశారనే ఆరోపణ మీద సస్పెన్షన్స్ వేటుపడింది. అయితే ఇన్ఛార్జి విషయంలోనే అడుగులు తడబడ్డాయి. ఇప్పుడు ఉన్నట్టుండి పత్తిపాడు నుంచి మాజీ హోంమంత్రి సుచరితను తాడికొండకు బదిలీ చేశారు. శ్రీదేవి అధికారికంగా టీడీపీలో చేరినా ఆమెకు తాటికొండ టికెట్ డౌటే అంటున్నారు. పత్తిపాడు ఇస్తారా అంటే ఇప్పటికే మాజీ ఐఏఎస్ రామాంజనేయులు అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. మరి శ్రీదేవి సంగతి ఏంటి? టీడీపీలో ఆమె ఒక ప్రసార్థకంగా తయారయ్యారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం రాజకీయంగా చాలా కీలకమైంది. ఎస్సీలకు రిజర్వ్ చేసిన ఈ నియోజకవర్గంలో చంద్రబాబు తలపెట్టిన అమరావతి రాజధాని ప్రాంత గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈ నియోజకవర్గానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇక్కడ గెలుపు టీడీపీకి చాలా ప్రతిష్టాత్మకమే అయినా గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో ఇక్కడ కొద్దిపాటి ఆధిక్యంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచారు. గడిచిన 2 ఎన్నికల ఫలితాలు చూస్తే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం తరపున శ్రావణ్ కుమార్, వైఎస్ఆర్సీపీ తరపున హెనీ క్రిస్టినా పోటీ చేశారు. ఈ పోటీలో తెలుగుదేశం అభ్యర్థి శ్రవణ్కు 7,000కు పైగా మెజార్టీ వచ్చింది. ఆ తరువాత 2019 నాటికి అదే శ్రవణ్ తెలుగుదేశం తరపున పోటీ చేయగా వైఎస్ఆర్సీపీ ఆయన మీద డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిని బరిలోకి దించింది. ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ శ్రీదేవి 4,000 మెజార్టీతో ఆయన్ను ఓడించారు. నిజానికి రాజధాని ప్రాంతంలో ఓటమి తెలుగుదేశానికి తలవంపులుగా మారింది. అయితే మొదటి 3 ఏళ్లలోనే డాక్టర్ శ్రీదేవి మీద రకరకాల ఆరోపణలు సొంత పార్టీ వాళ్ళ నుంచే వచ్చాయి. ఆమె కార్యకర్తలే ఆమె ఫోన్ కాల్స్ రికార్డ్ చేసి బయటపెడుతూ వచ్చారు. కానీ ఆమె మాత్రం శాసనసభలో ముఖ్యమంత్రిని విపరీతంగా పొగుడుతూ వచ్చారు. రాను రాను ఆమె మీద ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ఐపాక్ సర్వే నివేదికలు కూడా ప్రతికూలంగా రావడంతో తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ను నియమించారు. ఆమె నిరసన వ్యక్తం చేయగా మాణిక్య వరప్రసాద్కు జిల్లా బాధ్యతలు అప్పగించారు. ఏమైనా ఆమె తీరు మీద అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సంకేతాలు వచ్చాయి. అదే సమయంలో శాసనమండలి ఎన్నికలు రాగా ఆమె తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేసినట్టు వైసీపీ నిర్ధారించుకుంది. ఆమె ఖండించినా ప్రయోజనం లేకపోయింది. ఈ అభియోగంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ఆమె తెలుగుదేశం పార్టీలో చేరకపోయినా ఆ పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తూనే ఉన్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా ఆమె పార్టీ నాయకులతో పార్టీ కార్యాలయంలో కనిపించారు. మొత్తానికి ఈ మధ్యనే సకుటుంబంగా చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. తాడికొండలో ఎవరు పోటీ చేస్తారనే విషయంలో కొంతకాలంగా అనేక ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. 4 ఆశావహులు ఎవరికి వారే వారి కారణాలతో తాడికొండ సీటు మీద కన్నేశారు. ముందుగా డొక్కా మాణిక్య వరప్రసాద్ పేరు వినబడింది. ఆయన గతంలో 2 విడతలు తాడికొండలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేసి ఉండటం వల్ల సహజంగానే ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది. పైగా నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా కొంతకాలం పనిచేశారు. మధ్యలో టీడీపీలోకి వెళ్లి ఎమ్మెల్సీ అయినా మళ్లీ వైసీపీలోకి వచ్చి కూడా ఎమ్మెల్సీ అయ్యారు. అందుకే ఆయన ఈ టికెట్ కోరుకుంటున్నట్టు ప్రచారం జరిగింది. మరో ముఖ్యుడు నందిగం సురేష్. బాపట్ల ఎంపీ అయిన సురేష్ కూడా ఈసారి తాడికొండ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఆయన సొంత ఊరు ఇదే నియోజకవర్గంలో ఉండటం ఈ వాదనకు మరింత బలం చేకూర్చింది. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన క్రిస్టినా భర్త కత్తెర సురేష్ కూడా పోటీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న పలుకుబడి సాయపడుతుందని, గతంలో ఓడిపోయిన సానుభూతి కూడా పనిచేస్తుందని నమ్ముతున్నారు. అయితే ఈ ఊహాగానాలు ప్రయత్నాల మధ్య వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఉన్నట్టుండి పత్తిపాడు ఎమ్మెల్యే సుచరితను తాడికొండ ఇన్ఛార్జిగా ప్రకటించింది. ఇది సహజంగానే తాడికొండ టికెట్ ఆశావాహులకు షాక్ కలిగించిన నిర్ణయం. నిజానికి ఒకప్పుడు హోంమంత్రిగా పనిచేసిన సుచరితను 2వ విడత మంత్రివర్గ మార్పుల్లో పక్కన పెట్టడం ఆమెను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఒక దశలో ఆమె రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు. అదే సమయంలో రిటైర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారైన ఆమె భర్త దయాసాగర్ టీడీపీ తరపున బాపట్ల నుంచి లోక్సభకు పోటీ చేయబోతున్నట్టు కూడా వార్తలు రావడంతో జగన్ ప్రభుత్వం ఆయనను మచిలీపట్నం పోర్టు ఎండీగా నియమించింది. ఆరోగ్య కారణాలు కూడా చెబుతూ అయిష్టంగానే సుచరిత ఇప్పుడు తాడికొండ వైసీపీ ఇన్ఛార్జ్ అయ్యారు. ఇక తెలుగుదేశం విషయానికొస్తే ఒకసారి గెలిచి 2 సార్లు ఓడిన శ్రవణ్ కుమార్ ఎలాగూ మొదటి నుంచి పార్టీలో ఉంటూ పార్టీ కోసం పనిచేస్తున్నారు.
అందువలన ఈసారి టికెట్ ఆయనకే దక్కుతుందని అందరూ నమ్ముతూ వచ్చారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన డాక్టర్ శ్రీదేవికి తెలుగుదేశం ఏమిస్తుందనే ప్రశ్న అక్కడి టీడీపీ నాయకుల మెదళ్లను తొలుస్తోంది. పత్తిపాడు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నప్పటికీ అక్కడ ఇప్పటికే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. అందువలన ఆయనను మార్చకపోవచ్చనే అభిప్రాయం ఉంది. అందుకే తిరువూరు నియోజకవర్గానికి డాక్టర్ శ్రీదేవిని పంపించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఏమైనా తాడికొండ ఎన్నిక రాజధాని ఉద్యమకారులకు అత్యంత ప్రతిష్టాత్మకం కాబోతోంది. టికెట్ దక్కించుకోవడం శ్రీదేవికి మరింత ప్రతిష్టాత్మకం.